తెలంగాణలో లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. గత బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో కొత్త రేషన్ కార్డులు అస్సలు ఇవ్వలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి సిద్ధమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పథకానికి రేషన్ కార్డును ముఖ్యమని నిర్ణయించింది. ఆహార భద్రత, గ్యాస్ సబ్సిడీలు వంటి మరిన్ని ప్రయోజనాలు పొందడానికి రేషన్ కార్డు ప్రామాణిక. కొత్త కుటుంబానికి స్వతంత్ర గుర్తింపు మరియు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడానికి వేరే రేషన్ కార్డు అవసరం. భర్త, భార్య ఇద్దరు తమ తల్లిదండ్రుల రేషన్ కార్డు నుండి పేర్లు మొదట తొలగించుకోవాలి. మండల కేంద్రంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళాలి. రేషన్ కార్డుతో పాటు వెళ్ళి అక్కడ ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ సహాయంతో పేరు తొలగించుకోవాలి. మీ భార్య కూడా వాళ్ళ తల్లిదండ్రుల రేషన్ కార్డు నుంచి పేరు తొలగించాలి. ఆమె స్వస్థలంలో మండల కేంద్రానికి వెళ్ళి తహసీల్దార్ కార్యాలయంలో మీ పేరు తొలగించుకోవాలి. భర్త, భార్య ఇద్దరి పేర్లు వారి వారి కుటుంబాల రేషన్ కార్డుల నుండి తొలగించబడ్డాయని నిర్ధారించుకోవాలి. రేషన్ కార్డు కోసం దరఖాస్తుతో పాటు ఈ కింది పత్రాలు జతపరచాలి. భార్యాభర్తల ఆధార్ కార్డులు, పుట్టిన తేదీ ధృవీకరణ కోసం స్టడీ సర్టిఫికేట్, పాత రేషన్ కార్డులు, వివాహ ధృవీకరణ పత్రం, ఇద్దరి ఫోటోలు. తహసీల్దార్ కార్యాలయంలో లభించే దరఖాస్తు ఫారం తీసుకోండి. దరఖాస్తును మీ పూర్తి వివరాలు సరిగా చూసుకొని నింపాలి. పూర్తి చేసిన తర్వాత దరఖాస్తును అన్ని అవసరమైన పత్రాలతో కలిపి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ కార్డుకి సంబంధించిన అధికారికి సమర్పించండి. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నవారు జోనల్ సర్కిల్ ఆఫీసులకు అందజేయండి. అధికారులు దరఖాస్తును పరిశీలించి అన్ని వివరాలు పరిశీలించి అర్హత సరిగ్గా ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాత కొత్త రేషన్ కార్డును జారీ చేశారు. ఈ ప్రక్రియ ద్వారా తెలంగాణలో కొత్తగా పెళ్ళైన జంటలు మరియు ఇతర అర్హులైన కుటుంబాలు తమ సొంత రేషన్ కార్డును సులభంగా పొందవచ్చు.